అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్లో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి అనంతరం జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఆ కేసులో ఇప్పటికే సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా ఇప్పటికే కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే దాడి జరిగినటువంటి ప్రాంతమైనటువంటి విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు మల్లాది విష్ణు ఉన్నారు. సార్, ఏం జరిగింది అసలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అనుకోని వ్యక్తులు అంటే ఎలాంటి పదార్థంతో దాడి చేశారనేది కూడా ఇంతవరకు కూడా కనుగొనలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎలా జరిగింది దాడి, ఏంటి అసలు దాడి కారణం? 8 గంటల ప్రాంతంలో సింగనగర్ నుంచి ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా కరెంటుని కొంచెం ఆఫ్ చేయడం, ఎందుకంటే వైర్లు తగులుతాయి. ఆ సందర్భంలో కొంతమంది దాడి చేశారు. అది తెలుగుదేశం చేసినటువంటి పనేనని మేము ఆ రోజు చెప్తున్నాం, నిన్న చెప్పాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. పోయి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది యువకులందరూ కలిసి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు దాడి చేసినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఖచ్చితంగా రేపు ఉన్నట్లు నిందితుల్ని పట్టుకుని ప్రజల ముందు పెడతారు. ఏంటంటే తెలుగుదేశం ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, అంత క్రితం ముందు 2-3 రోజులు తుళ్ళూరులో రాళ్ళు పెట్టి కొట్టండి జగన్ అని, లేకపోతే జగన్ని నిలదీయండి అని రెచ్చగొట్టే విధానంగా, అధికారం పోయేటప్పటికల్లా మళ్ళీ అధికారం రాదు అనే ఉద్దేశంతో రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగాలు ఉన్నాయి. ఆ ప్రసంగాలను చూసి కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి భావిస్తాను. 2-3 రోజులు పూర్తిగా డీటెయిల్గా ప్రజల ముందు పెడతాం. అంటే ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగా మాట్లాడేటువంటి విమర్శలే తప్ప మరో కోణం కాదు. తాము దాడి చేయమని ఎక్కడ చెప్పలేనటువంటి మాట. గతంలో కూడా సీఎం జగన్ కూడా ఒకప్పుడు చంద్రబాబుని తుపాకులతో కాల్చండి అని మాట్లాడినటువంటి వారు ఎప్పుడు మాట్లాడలేదు. నిలదీయండి అని అన్నారు. నంద్యాలలో కూడా ఏం చెప్పారంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని నిలదీయండి, అడగండి, మాట్లాడండి అన్నారు. కానీ డైరెక్ట్గా రాళ్ళు తీసుకుని కొట్టండి అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎమోషనల్ని పెంచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తే ఈరోజు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ మనుషులని తేలింది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా ప్రవర్తిస్తున్నారు. దాని మూలంగానే ఇవన్నీ జరుగుతాయి. ఈ దఫా ఎన్నికల్లో మీకు అవకాశం కల్పించలేకపోయారు, అది ఎలా భావిస్తున్నారు? ఎమ్మెల్యేనే కదా, పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యేనే కాదుగా. సో అది మొత్తం మీద ఏదైతే విజయవాడ సెంట్రల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిపై దాడిని పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీ టీడీపీనే ఆయన ప్రోద్బలంతోనే చంద్రబాబు నాయుడు మాటలు విని దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు చేసినటువంటి దాడిగా కూడా అభివర్ణిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇలా హింసకు ప్రేరేపించేటువంటి మాటలు మాట్లాడలేదని చెప్పి కొట్టి పరిస్థితిని తనకి ఈ దఫా అవకాశం ఇవ్వనప్పటికీ కూడా తన వైసీపీ పార్టీకి సహకరిస్తారని చెప్పి కూడా చెప్తున్నారు మల్లాది విష్ణు. వీడియో జర్నలిస్ట్ అల్లైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.